Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఓదెల 2 మూవీ రివ్యూ. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. 2021 సంవత్సరంలో రిలీజ్ అయి భారీ విజయం అందుకున్న ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది సమర్పణలో, అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పై డి మధు నిర్మించారు. నాగ సాధుగా తమన్నా కనిపిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఓదెల 2 మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమాలో తమన్నా భాటియా ఒక నాగ సాధువుగా విభిన్నమైన పాత్రలో నటించగా, హెబ్బా పటేల్, వశిష్ఠ కీలక పాత్రలు పోషించారు. సోల్ వర్సెస్ సూపర్ న్యాచురల్ పవర్స్, ఆత్మ వర్సెస్ పరమాత్మ వంటి థీమ్ల ఆధారంగా కథనాన్ని నడిపారు. ఈ కథకు ప్రేరణగా దర్శకుడు సంపత్ నంది స్వగ్రామంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు తీసుకున్నారు. ఈ సినిమా రన్ టైం సుమారు 2.5 గంటలు. రిలీజ్ కి ముందు సెన్సార్ నుండి మంచి పాజిటివ్ బజ్ రావడంతో బ్లాక్ బస్టర్ అని అభిమానుల్లో ఒక అంచనా ఏర్పడింది. కానీ తీరా విడుదలైన రోజు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కథ విషయానికి వస్తే, మొదటి పార్ట్ లో రాధ అంటే హెబ్బా పటేల్ తిరుపతి అంటే వశిష్ఠ సింహాన్ని చంపేసి జైలుకు వెళ్లడంతో ముగుస్తుంది. ఓదెల 2 అక్కడి నుంచే మొదలవుతుంది. తిరుపతి శవాన్ని కాల్చకుండా ఊర్లో వారంతా కలిసి తిరుపతి శవానికి సమాధి శిక్ష వేయాలని, శవాన్ని నిలువుగా పూడ్చిపెట్టి ఆత్మ ఎక్కడికి వెళ్లకుండా మోక్షం పొందకుండా ఉండేలా శిక్ష వేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఊరి వాళ్ళందరి మీద పగబడుతుంది. 6 నెలల తర్వాత ఊళ్ళో పెళ్లిళ్లు జరగడం మొదలవుతాయి. మొదటి పార్ట్ లో డైరెక్ట్ గా తిరుపతి చేస్తే, ఇప్పుడు తిరుపతి ఆత్మ వచ్చి శోభనం రోజు పెళ్లి కూతుళ్ళని చంపేస్తుంది. ఇదంతా తిరుపతి ఆత్మ వేరే వాళ్ళ శరీరాల్లోకి దూరి చేస్తుంటుంది. మొదట వేరే వాళ్ళే చేశారని పోలీసులు, ఊరి వాళ్ళు వాళ్ళని కొడతారు. కానీ ఇదంతా తిరుపతి ఆత్మ చేసిందని తర్వాత తెలుస్తుంది. దీంతో తిరుపతి ఆత్మని ఏం చేయాలో తెలియక ఊరు వాళ్ళు జైల్లో ఉన్న రాధ దగ్గరికి వెళ్తారు. రాధ తన అక్క భైరవి అంటే తమన్నా గురించి చెబుతుంది. భైరవి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి శివుడి మీద ఇష్టంతో శివశక్తుల్లో కలిసిపోతుంది. దీంతో ఓదెల ఊరి వాళ్ళు భైరవిని కలిసి ఊరిని కాపాడమని అడుగుతారు. భైరవి ఓదెల్ని ఎలా కాపాడుతుంది? తిరుపతి ఆత్మ ఇంకెన్ని వినాశనాలు సృష్టిస్తుంది? రాధ జైలు నుండి బయటకు వస్తుందా? తిరుపతి ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది తెలియాలంటే తెరపై ఈ సినిమా చూడాల్సిందే. అయితే ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగితే, పార్ట్ 2 ఆత్మ దేవుడు అని సాగుతుంది. సినిమా మొదట్లోనే తిరుపతి ఆత్మ వచ్చి ఇదంతా చేస్తుందని చూపడంతో రెగ్యులర్ కథలాగే సాగుతుంది. ఇదంతా ఆత్మ చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర నుంచి కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ కి భైరవి ఎంట్రీ అవడంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో తిరుపతి చేసే వినాశనాన్ని చాలా గ్రాండియర్ గా చూపించారు. సెకండ్ హాఫ్ నెక్స్ట్ ఏంటి అని బాగానే నడుస్తుంది. కానీ క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్న క్లైమాక్స్ ఇంకా బాగా చూపించొచ్చు అనిపిస్తుంది. అమ్మోరు అరుంధతి లెవెల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇటీవల దేవుణ్ణి ప్రధానాంశంగా తీసుకొని చివర్లో దేవుడు రావడం చూపించి సినిమాకు హైప్ తెస్తున్నారు. ఇందులో కూడా చివర్లో నంది శివుడు రావడం చూపించినా శివుణ్ణి ఇంకా గొప్పగా చూపించొచ్చు అనిపిస్తుంది. ఒక దుష్ట శక్తిని దేవుడు సపోర్ట్ ఉన్న ఓ మహిళ ఎలా చంపింది అని గతంలో పలు సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి కాస్త కొత్తగా ట్రెండ్ గా చూపించారు. ఈ సినిమాలోని శివత్వాన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేసుకుంటే నార్త్ లో బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమాకి. ఓదెల 2 సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇన్నాళ్ళు కమర్షియల్ సినిమాలతో మెప్పించిన తమన్నా ఇందులో నాగ సాధువుగా మొదటిసారి నటించిన పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. తన కెరియర్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వశిష్ఠ నెగిటివ్ పాత్రలో అద్దరగొట్టాడు. సినిమాకి వశిష్ఠ సింహ చాలా ప్లస్ అయ్యాడు. హెబ్బా పటేల్ కాసేపు కనిపించి ఓకే అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్, మురళీ శర్మ మిగిలిన నటులు వారి పాత్రల్లో పర్ఫెక్ట్ గా మెప్పించారు.
సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ని మరింత ఎలివేట్ చేశాడు. కథ రెగ్యులర్ కథే అయినా కాస్త గ్రాండ్ గా రాసుకున్నారు సంపత్ నంది. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఓదెల పార్ట్ ని మించి దీన్ని బాగా తెరకెక్కించారు. నెగటివ్స్ విషయానికి వస్తే తమన్నా లుక్ చూడడానికి థియేటర్ వరకు వస్తారా అనేది డైరెక్టర్ ఆలోచించాల్సింది. పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. పార్ట్ 1 లాగే ఈ సినిమా కూడా రియల్ లొకేషన్స్ లోనే చాలా వరకు తెరకెక్కించారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ బాగానే డిజైన్ చేసిన క్లైమాక్స్ లో శివుణ్ణి ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. కానీ ఏదో తక్కువైంది. మొత్తంగా ఓల్గా వీడియోస్ ఓదెలా మూవీకి ఇస్తున్న రేటింగ్ 2/5.